పచ్చి మామిడికాయల చారు ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా. ఒక 4 కాయలు తీసుకున్నా, పుల్లగానే ఉన్నాయి. తీసుకొని కుక్కర్లో వేసుకున్న, క్లీన్ చేసుకొని. అది చిలక కొట్టింది అంటారు, అప్పట్లో అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఫీల్ అవుతున్నా. కుక్కర్లో వేసుకున్న, మీది బొడ్లు అనేది మొత్తం కట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇంత పెద్ద కుక్కర్ అనుకోకండి, చిన్న కుక్కర్ ఖరాబ్ అయింది, అందుకే ఇందులో వేస్తున్నా. ఒక చెంబు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఏంటంటే ఒక టిప్ చెప్పబోతున్నా. విజిల్ వస్తుంది కదా, పప్పు అయినా రైస్ అయినా పొంగుతుంది కదా, ఇట్లా క్లాత్ పెట్టుకుంటే బయటికి అనేది రాదు. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా, చూడండి ఎంత క్లీన్ ఉందో. అగో అలా ఒక విజిల్ 2 విజిల్లకి ఎంత బాగా ఉడికినాయి చూడండి. అది కొంచెం చల్లగా అయినాక మంచిగా దాని గుజ్జంతా తీసుకోవాలి మనము. తీసుకొని ఇంకా పచ్చిమిర్చి ఒక 7-8 తీసుకున్నా నేను. తీసుకొని కట్టెల పొయ్యి ఉంటే ఎలాగో కట్టెల పొయ్యి మీద అలా కాల్చుకునేదాన్ని. నిప్పులు ఉంటే అందులో వేస్తే అది అవుతుంది. ఇక్కడ లేదు కాబట్టి ఇలా ప్లాన్ చేసిన నేను. అవగో అంత మంచిగా వేగినాక ఇక్కడ అవి పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని పోపు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, అది దొడ్డు ఉప్పు వేసి బాగా ఇట్లా పిసకాలి అంతే, జస్ట్ బాగుంటుంది. ఒక ఆనియన్ కట్ చేసుకున్న, అది కూడా ఇట్లా పిసికిన. ఇప్పుడు నెక్స్ట్ పోపు వేసుకున్నా. సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు మళ్ళీ చూసి. ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నా. కొంచెమే పెట్టుకున్నా అనుకోక, ఇంతకు ముందే తిన్నాను అందుకే కొంచెమే రైస్ పెట్టుకున్నా. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేస్తున్నా. లుక్ అయితే అదిరిపోయింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. మరి మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా, బాయ్. మరి